ఒకప్పుడు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీ శరీరం, ఒకప్పుడు ప్రభు మాటకు, ప్రభు యొక్క బోధకు సమ్మతించి అంగీకరించి ఆత్మతో కలిసి ప్రభు యొక్క బాప్తిసం యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసమము తీసుకోవటానికి అంగీకరించిన నీ శరీరం ఈరోజు వాక్యానుసారంగా జీవించనివ్వకుండా ఒప్పుకోలేకపోవడానికి కారణం ఏంటి ప్రియమైన దేవుని బిడ్డ? ఈ ప్రశ్న నీలో వచ్చిందంటే జవాబు వచ్చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు అంగీకరించింది, అంగీకరించకపోతే ఈరోజు చర్చలో ఉండేదని కాదు నువ్వు. ఒకప్పుడు నీ శరీరము అంగీకరించకపోతే నీ ఆత్మ యొక్క నడిపింపుకి, నీ ఆత్మ యొక్క ప్రేరేపణకి, నీ ఆత్మ యొక్క గద్దింపుకి, నీ ఆత్మ యొక్క ఆలోచనకి నీ శరీరము అంగీకరించకపోతే, నీ కాళ్ళు సహకరించకపోతే నువ్వు మందిరానికి నడిచి రాలేవు. నీ శరీరం సహకరించకపోతే మందిరంలో నువ్వు అంతసేపు కూర్చున్న దానివి కాదప్పుడు. పాస్టర్ గారు హల్లెలూయా అంటే నీ శరీరం అంగీకరించకపోతే నువ్వు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా అనేదానివి కాదు. అప్పుడు కాళ్ళు నొప్పులు అనిపించలేదు, ఒళ్ళు నొప్పులు అనిపించలేదు, చేతులు నొప్పి అనిపించలేదు, నీరసం అనిపించలేదు, ఇంతసేపు షుగర్ అనిపించలేదు, బీపీ అనిపించలేదు, అల్సర్ అనిపించలేదు, పల్సర్ అనిపించలే. వై? యాక్సెప్టెడ్ యువర్ బాడీ. అంగీకరించింది శరీరం. అప్పుడు అంగీకరించింది. 1 గంటన్నర ప్రార్థన అవుతుంది, అంగీకరించింది, పర్వాలేదు కూర్చో. ఈరోజు అంగీకరించదు నీ శరీరం. వై? స్వాతంత్రత కోల్పోతా ఉన్నాం, మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. చెవి కలిగిన ఆత్మవీరులు గాక దేవుడు ఘోషించి చెప్తా ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కృప ఎవరికీ లేదు, ఈ ధన్యత ఎవరికీ లేదు, ఈ ప్రత్యక్షత మనకే ఉంది. ఒకప్పుడు నీ శరీరం నీకు లోబడింది, ఈరోజు లోబడట్లేదు నీ శరీరం. ఒకప్పుడు నీ శరీరం నీకు అంగీకరించింది, దేవుని ప్రతి మాటను అంగీకరించింది, ప్రభు చెప్పిన ప్రతి ఉపదేశాన్ని అంగీకరించింది. ఈరోజు నీ శరీరం అంగీకరించట్లేదు. ఈరోజు శరీరం నీ వాక్యాన్ని అంగీకరించట్లేదు, దేవుని హెచ్చరికలు అంగీకరించట్లేదు, దేవుని గద్దింపును అంగీకరించట్లేదు, దేవుని ఉపదేశాన్ని అంగీకరించట్లేదు. వై? బికాస్ దాసత్వంలోకి వెళ్ళిపోయావు. మరలా దాసత్వంలోకి వెళ్ళిపోయావు. మరలా ఒకప్పుడు నువ్వు తెచ్చుకున్న తీవ్రత మరలా తెచ్చుకో. ఒకప్పుడు నువ్వు మండించబడ్డావు, ఒకప్పుడు నువ్వు రగిలించబడ్డావు, ఒకప్పుడు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతికావు. ఎవరిని లెక్క చేయలే, ఎవరిని చూడలే, ఎవరి కొడుకులు పరితపించిపోలేదు, ఎవరి మీద మనసు పెట్టలేదు. ఉంటే తిన్నావు, లేకపోతే పస్తులున్నావు. అవమానాలు భరించావు, అవమానాలు సహించుకున్నావు. నాకు దేవుడే కావాలనుకున్నావు, దేవుని ప్రేమ పొందితే చాలనుకున్నావు. ఆ రోజు నీ ఆత్మ యొక్క నడిపింపుకి నీ శరీరం లోబడింది. ఈరోజు నీ శరీరము లోబడలేకపోతా ఉంది. నీ ఆశలు లోబడలేకపోతున్నాయి, నీ కోరికలు లోబడలేకపోతున్నాయి. దేని మీద నీకు నియంత్రణ లేదు. నీ శరీరం మీద నీకు నియంత్రణ లేదు, నీ ఆలోచనల మీద నీకు నియంత్రణ లేదు ప్రభువా. నీ కోరికల మీద నీకు నియంత్రణ లేదు, నియంత్రణ లేదు. నువ్వు నియంత్రించలేకపోతా ఉన్నావు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నావు. ఎదుటి వ్యక్తి గాయపరిచేటట్లుగానే మాట్లాడుతున్నావు. నిన్ను కొన్న రక్తము అమూల్యమైన రక్తం అండి. వెండి బంగారములతో నువ్వు కొనబడలేదు. నిన్ను కొన్నది వెండితో కాదు, బంగారముతో కాదు, అమూల్యమైన రక్తముతో కొనబడ్డావు ప్రియమైన దేవుని బిడ్డ. అమూల్యమైన రక్తం అది, నిష్కలంకుడైన రక్తం అది, నిరపరాధి అయిన రక్తం అది. ఎంత గొప్పగా నిన్ను కొన్నాడు. ఏ మనిషి ఇది ఇవ్వలేదు మనకి, మన ఇంట్లో వాడు మనకి ఇది ఇవ్వలేదు, ఎవడు మనని యోగ్యుడిగా ఎంచలేదు. కానీ దేవుడు నిన్ను యోగ్యుడిగా, నన్ను యోగ్యుడిగా ఎంచాడే. ఎంత గొప్ప ధన్యతను మనం కోల్పోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రతలు, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రతలు కోల్పోకు. మళ్ళా బానిసత్వంలోకి వెళ్ళకు. దేవుని ప్రబద్ధం చేసుకోండి, దేవుని ప్రబద్ధం చేసుకోండి. ఈరోజు లోకములో, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుడిచ్చినటువంటి స్వాతంత్రతలో మనము కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం, ప్రయాసపడదాం. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు.
ఆయన దృష్టి మన మీద పెట్టాడు. పవిత్రంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి, ప్రభువు నిన్ను కొన్నాడనే కృతజ్ఞతతో జీవించండి, ఆయనకు సాక్షిగా జీవించండి, ఆయనకు సాక్షిగా జీవించండి, ఆయనకు మాత్రమే సాక్షిగా జీవించండి. ఎందుకంటే నీ ఊరి తెంపబడింది, నీ ఊరి తెంపబడింది ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఊరి తెంపబడింది ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు ఊరిలో లేవు, నువ్వు వలలో చిక్కుబడి లేవు, నీ వల చిరిగిపోయింది, నీ ఊరి చిరిగిపోయింది. నీ శరీరం మీద, నీ ఆత్మ మీద, నీ మీద దేవునికే అధికారం ఉంది, ఇంకెవ్వరికి ఎటువంటి అధికారం లేదు ప్రియమైన దేవుని బిడ్డ. సత్యంలో నిలబడు, ఆత్మ ద్వారా ఆత్మ యొక్క నడిపింపులో నడు, ప్రతిరోజు సిలువనెత్తుకో, వాక్యమును అనుసరించి జీవించు. నిత్యత్వము, నిత్య రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకిచ్చినట్లుగా ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ముగించుకుందాం.